ఇప్పుడు కేటీఆర్ గారిని లీగల్ టీం లేకుండా లోపలికి తీసుకెళ్ళామనుకో ఆయన లోపల నిర్బంధిస్తారు, ఇంటి మీదకి రైడింగ్ అని చెప్పేసి ఇంటి మీదకి పంపిస్తారు. ఏదో ఒకటి పెడతారు. ఇప్పుడు లగచర్ల ఘటనలో అయితే పట్టణ నరేందర్ రెడ్డి గారి కేసులో ఆయన లోపల కూడా జరిగింది, బయట కూడా చెప్తా ఉన్నారు కదా, మీడియా కొంతిస్తున్నారు. అదే విధంగా జరుగుతున్న ఉద్దేశంతో లీగల్ టీంతోనే పోతా ఉన్నారు. ఇప్పుడు ప్రాథమిక హక్కు అండి, ఇప్పుడు మనిషి హక్కు. ఇప్పుడు నేను నా లీగల్ టీంతో నేను వెళ్తానికి ఇబ్బంది ఏంది? ఇప్పుడు నేను నిజంగానే తప్పు చేస్తున్నా, ఒప్పు చేస్తున్నా, ఏదో నన్ను నీ విచారణకు సహకరిస్తానే కదా ఇంతమంది బీఆర్ఎస్ శ్రేణులు కూడా వద్దని చెప్పి నేను పోలీసు వాళ్ళకు నేను సహకరిస్తా, నేను ఒంటరిగా వస్తా అని చెప్పేసి బయటకు వెళ్ళిరు. ఈరోజు ఏసీబీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత రోడ్ల మీద నిలబెట్టాడు ఒక మాజీ మంత్రివర్యులు, ఆయన రాష్ట్రాన్ని పరిపాలించిన గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తిని పట్టుకొని రోడ్డు మీద 40 నిమిషాలు అప్పుడు ఎంతవరకు న్యాయం? అరే నీకు నిజంగా లీగల్ టీం అంటే ఒక వ్యక్తిని లీగల్ టీం అలౌ చేస్తే మీకు పోయేదే ఉంది? చట్టంలో లేదు కదా, మీరు చట్టంలో మీరు ఇచ్చిన నోటీసులో అయితే లేదు కదా, లీగల్ టీంని తీసుకొని రావద్దని అయితే లేదు కదా. మరి ఆ విధంగా ఈరోజు లీగల్ టీంని తీసుకొని వెళ్తే ఎందుకు మీరు ఆపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు? ఇది కుట్ర కాదా? అంటే కేవలం మీరు ఏదో చేద్దామనే ఉద్దేశంతోనే మీరు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అంటే డిసిషన్ తీసుకునేది ఉంటే డిసిషన్ వెంటనే 5 నిమిషాలు 10 నిమిషాలు డిసిషన్ తీసుకోవాలి. అంటే కేవలం ఏం చేయాలి? మళ్ళీ రేవంత్ రెడ్డి గారికి ఫోన్ చేయాలా? మరి ఈయన లీగల్ టీం తీసుకొని వస్తూ ఉంటారు. మరి ఏం చేయాలంటే ఈరోజు పోలీస్ యంత్రాంగం, ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి మీద డిపెండ్ అయ్యి నడుస్తూ ఉంది. రేవంత్ రెడ్డి గారు నేను అరెస్ట్ అయినా కదా, నా జీవితంలో ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని కూడా అరెస్ట్ చేపిద్దాం, ఒక్కసారన్నా జైలుకి పంపిద్దాం ఉద్దేశంతోనే వీళ్ళు చేస్తూ ఉన్నారు తప్ప కుట్రపూరిత చర్య అని చెప్పి అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు గతంలో మనం క్యాబినెట్ మీటింగ్లు అంటే ఏం చూసినాము? రైతు బంధు మీద క్యాబినెట్ మీటింగ్ చూసినాము, లేకపోతే రైతు భరోసానో, లేకపోతే చెర్లలో నీళ్ళు నింపుదామో, లేకపోతే చేప పిల్లలు ఇద్దామో, లేకపోతే ఉద్యోగాలు ఇద్దామో, లేకపోతే రైతుల రుణమాఫీ చేద్దామో, ఇంకోటి క్యాబినెట్ మీటింగ్లు పెట్టినాం. ఇప్పుడు జరుగుతున్న క్యాబినెట్ మీటింగ్లు ఏంది? షార్ట్గా 4 గోడల మధ్యలో కేసీఆర్ని ఎట్లా అరెస్ట్ చేద్దాం, కేటీఆర్ని ఎట్లా అరెస్ట్ చేద్దాం? మరి కేటీఆర్ని అరెస్ట్ చేస్తే ప్రజలు ఒప్పుకుంటారంటారా? మరి మనం ఆల్రెడీ లంగ దొంగ మాటలు చెప్పి ఏడాది పరిపాలన చేసి టైం పాస్ చేసినాం. మళ్ళీ కేటీఆర్ని లోపలికి తీసుకొస్తే ఈ పోలీస్ బలగాలు బీఆర్ఎస్ బలగాలను తట్టుకోగలవా? మరి ఇలాంటి పరిస్థితుల్లో కేబినెట్ మీటింగ్లు జరుగుతున్నాయి తప్ప ప్రజాపాలన కానే కాదు. ప్రజలందరూ రోడ్ల మీద తిరగబడతా ఉన్నారు, ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చారు. వీరు పరిపాలించడానికి ఏం లేదు. వీళ్ళు ఒక్క ఇటుక పిల్ల కూడా ఇప్పటివరకు కట్టింది లేదు, సచ్చింది లేదు. కానీ మూసీ పేరుతో హైదరాబాద్తో పండగ పుట్టడం 31st రోజు కూడా ఎలాంటి ప్రజలు ఆనందం లేకుండా హైదరాబాద్ బ్రాండ్ని దెబ్బతీసే విధంగా పెట్టుబడులు రాకుండా ఉండే దిశగా వీళ్ళు పనిచేస్తున్నారు తప్ప ఇందులో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి అనేది ఏది లేదండి.